మేము లోపల మాట్లాడుకున్నది ఏదైనా నువ్వు విన్నావా? విన్నాను. మంచి పని అయింది. నేనింకా కొన్ని విషయాలు చెప్పాలి. అది కూడా నువ్వు విలేసి వెళితే మంచిది. వద్దు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను. అదేం విషయం చెప్పు. ఈ నీలకంఠం దగ్గర తీసుకున్నాక రా యువతలకి కూర్చో. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు సరిగా. ఆ నీలకంఠం మెల్లగా చెప్తే చాలు, నా చెవులు బాగానే వినపడుతున్నాయి. ఆ నీలకంఠం దగ్గర తీసుకున్న నగ ఇచ్చేసినట్టు నువ్వు నాకు చెప్పావు కదా. అవును, ఇచ్చేశాను కదా. ఇవ్వకూడదంటావా? వద్దంటే ఇవ్వను. కానీ అది వాడికి ఇవ్వలేదంట. అది నేను ఇస్తేనే కదా. అప్పుడు వాడికి ఇవ్వలేదా? ఇచ్చేశాను. వాడి చేతి వరకు రాలేదని చెప్తున్నాడు. పర్వాలేదు, అది వాడి భార్యా పైటలో పడి ఉంటదేమో. భార్యా పైటలోనా? అరే డుబాకూరు పంతులు, ఆవిడ ఆ పైటలో ముడి వేసుకుని ఉంటదిరా. అది వాడి దగ్గర చెప్పకుండా ఉంటుందా? చెప్పక్కర్లేదనుకుందేమో. అదే కదా ఈ ఆడవాళ్ళకి తెలివితేటలు. అయ్యగారు, ఓ ఈడికి తోడు నువ్వు కూడా వచ్చేసావా? నేను ఎందుకు వచ్చానంటే రావద్దు, నేనే వస్తున్నాను. రండి. రావద్దు పంతులు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను మాట్లాడొస్తా. వీళ్ళిద్దరిని ఉంచుకొని రండి. ఇప్పుడు చెప్పరా, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? అయ్యగారు, మా ఆవిడ మీ పెళ్ళాం నగలన్నీ అమ్ముకోనే కదరా ఇన్నాళ్ళు తింటున్నావు. నాకేం చెప్తున్నావు? అది కదా అయ్యగారు, మాస్టర్ చెప్పారు మీరు నగ తిరిగి ఇచ్చేశారు అని. ఇచ్చేసాను కదా. మా ఆవిడ అంటుంది మీరు ఇవ్వలేదు అని. ఇస్తేనే కదా ఉంటుంది. అయితే ఇవ్వలేదా అయ్యగారు? ఇచ్చేసాను కదా. తను ఇవ్వలేదు అని చెప్తోంది. అదే కదరా చెప్పేది, ఇస్తేనే కదా ఉంటుంది. ఆలోచించు. అవును, అదే నేను. ఉండు, నేను అక్కడికి వస్తాను, ఆగు. మరి నేను నిన్ను చీమలేం కొట్టట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడే ఉండు, నేనే వస్తాను. సరే. దీనికి లోపల పని లేదా? వేరేంటో చెప్పాలని వచ్చారు? రాము, నిజం మట్టికి చెప్తే చాలు. నీలకంఠానికి నగ ఇచ్చావా లేదా? ఇచ్చేసాను కదా. మరెందుకో ఇవ్వలేదని చెప్తాడు? ఇదిగో ఇప్పుడు ఇచ్చేసానని చెప్పాడుగా. ఇవ్వలేదనే కదా చెప్పాను. వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తానని చెప్పానుగా. రాము, నగ నువ్విచ్చినట్టు చెప్పావు, నీలకంఠం ఇవ్వలేదన్నాడు. మీ ఇద్దరి మధ్య ఈ నగ ఎక్కడ పోయిందో ఆ భగవంతుడికి తెలియాలి. దేవుడా, అది ఎక్కడ పోయి ఉందో అది కూడా నేను తెలుసుకోవాలి. నాకు అది అర్థం కావడం లేదు. పోయి వెళ్ళి అడగరా. లోపలికి వెళ్ళవే. ఇంత పెద్ద ఇంట్లో ఉండే నాకు నువ్విచ్చిన నగ నమ్ముకొని తినాల్సిన అవసరం నాకు లేదు. అది నీకు అర్థమవుతుందా? నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు కూడా నాలాగే కష్టపడుతున్నారా? కుక్క చెప్పింది విన్నారా మాస్టారు? నేను పంతులు అనలేదు, నిన్నే అన్నాను. ఇలా రండి. అక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉంటే చాలు. ఏదైనా కావాలంటే నేనే వస్తాను. మీరు డ్రామాలు వేస్తున్నారా? అవును కదా, ఈ నాటకంలో ఆడవాళ్ళకి వేషాలు లేవు. నువ్వు లోపలికి మూసుకొని వెళ్ళు. వెళ్ళను, నాకు నిజం తెలియాలి. ఇద్దరు మగాళ్ళు మాట్లాడే చోట నీకేం పని ఉంది చెప్పు? లోపలికి వెళ్ళమన్నానుగా. ఈ చెత్తనాయల వల్ల నా కుటుంబంలో గొడవలు వచ్చేటట్టున్నాయ్యా. పంతులు, తర్వాత నువ్వు ఇంకా వెళ్ళలేదురా? నా నగ ఇక్కడి నుంచి పోరా చెత్తనాయల. నీలకంఠ, కొంచెం ప్రశాంతంగా ఉండు. అది ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. పంతులు, నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చావు, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? రాము, అది కాదు. నీకు కూడా చెప్పాలా వెళ్ళిపోమని? వదిలినైనా నేనే వెళ్తాను. పంతులు కొంచెం ఆగు. నువ్వు కూడా నీ కొడుకుతో చెప్పేయి. కూతురికి నీ కొడుకు సిగ్నల్స్ ఇచ్చాడనుకో, వాడి కాళ్ళు చేతులు తీసేస్తానని. భగవంతుడా, వీళ్ళ దగ్గర ఎంత కష్టపడాల్సి వస్తుంది. నువ్వు ఎవరిని చూడటం కోసం ఇక్కడికి వచ్చి నుంచున్నావు? నీకేం పని లేదా? ముందర లోపలికి వెళ్ళవే. ఎంత వయ్యారంగా వెళుతుందో. దుర్యోధన, ఇంతవరకు చూసినట్లేదు. ఇప్పుడు నీకు నేను చెప్పబోయే విషయం, ఆ సుమిత్ర గారి కూతుర్ని నువ్వు మర్చిపోవాలి. ఏంటి నాన్న హఠాత్తుగా మీరు ఇలా చెప్తున్నారు? మీరు ఆ రోజు ముందు అలా చెప్పింది నిజం, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అమ్మాయిని మర్చిపో. వాకులో నీతి నిజాయితీ లేనివాడు కూతురు నా ఇంటి కోడలవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వినాలి, విన్నిదా అవ్వాలి. ఏంటి, వింటావా వినవా? నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. బ్రతికితే కలిసి బ్రతకాలి, చస్తే కలిసి చావాలి. రాము, నేను మీ ఇంటికి నేను వస్తున్నాను. ఆగమంటున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అయ్యో దేవుడా, ఈ చెత్తనాయలు నన్ను వదిలేటట్లేడే. రాము, నీతో నేను 1000 సార్లు చెప్పేశాను కదా, నగ ఇచ్చేశానని. తర్వాత ఎందుకు నన్ను చంపుతున్నావు? అయ్యో రాము, నేను నగ గురించి మాట్లాడతాక రాలేదు. మన పిల్లలు ఆ కుర్ర వయసులో విధి అని పేరు చెప్పి విరోధంగా మనిద్దరం ఏ పని చేయకూడదు. ఇంకోసారి చెప్పు. ఎవరు ఎదురు దిశలో ఎగురుతున్నారు? వేరే ఎవరో కాదు, మీ అమ్మాయి మా అబ్బాయి. వాళ్ళిద్దరూ
పాలు నీళ్ళ కలిసిపోయారు. ఇకపైన ఏ శక్తి వాళ్ళిద్దరిని విడదీయదని నేను నమ్ముతున్నాను. దారిలో ఆపి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నావే, అది కూడా ఎండలో నుంచో పెట్టి. దానికి అంత ఇంకా టైం ఉందిలే. దాని సమయం వచ్చినప్పుడు అది జరుగుద్దో జరగదో నువ్వు దాని గురించి అసలు వదిలే. లేదు రాము, నీకు పెళ్లి అయిపోయింది కదా, మ్. నీ పెళ్ళాం కూడా చచ్చిపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావుగా. అవును, నువ్వు ఫ్రీ అయిపోయావు. తర్వాత నీకెందుకు అంత అవసరం? ఇక్కడ ఎవరూ లేరేంటి? నేనే రాము అయ్యా. మీకు ఏం కావాలండి? నాకు కొంచెం నీళ్లు దొరుకుతాయా? మ్, ఆ. అమ్మా తల్లి, అంతా మంచిగా జరగాలి. ఇదిగోండి నీళ్లు. ఆ, ఆ. నీళ్ళొద్దా? కావాలి. ఆ. నీళ్లు తీయగా ఉన్నాయి. ఇది మీ చేత్తో ఇచ్చినందువల్ల తీయగా ఉన్నాయా? మంచినీళ్ళు కూడా ఇంత తీయగా ఉన్నాయి. కొంచెం ఆగమ్మా. ఆ. చేతుల్లోనూ మెడలోనూ ఏమీ లేవు కదా. నీ మొగుడు అన్నీ అమ్మేశాడు కదా. మ్, నీ నడువుకున్న మొలతాన్ని కూడా తాకట పెట్టాడు కదా. అది మీ దగ్గరే కదా ఉంది. ఇప్పుడు అది నా దగ్గర లేదే. ఇంట్లో అది చాలా జాగ్రత్తగా ఉంచాను. నువ్వు దేని గురించి భయపడక్కర్లేదు. నా మొలతాడు నాకు కావాలి. అయ్యో, ఎందుకు బాధపడుతున్నావు? అది నాకు ముఖ్యమైంది. మీకెందుకు నా మొలతాడు? దాన్ని నాకు ఇచ్చేయండి. ఇస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏమడిగినా నేను నీకు అన్నీ ఇచ్చేస్తాను. చెప్పు, నీకేం కావాలి? నాకు నా నడుం చైన్ కావాలి. ఇచ్చేద్దామే. అది రేపు తీసుకురానా? మ్, ఎల్లుండి తీసుకురానా? హ? సావిత్రి, రేపే తీసుకొస్తాలే. ఈశ్వర, నేననుకున్నది దొరకదా? రేపొద్దున తెల్లవారుజామున నీలగండని పంపించు. నీ బంగారం మొలతాన్ని నేను వెంటనే ఇచ్చి పంపిస్తాను.